రత్నకుమారి ఎక్కడమ్మా? రత్నకుమారి చిన్న ప్రార్థన చేయరా నిర్మలా? ఐసో 200 300 ఉంటుంది కదా, అదేమైంది? అడ్డం ఇది ఐసో కదా, డైరెక్షన్స్ ఒకటి సెట్ చేసుకుంటే ఫ్రేమ్ కరెక్ట్గా వస్తుంది. అటు నుంచి పెట్టుకుంటాను, లేదంటే అది బ్యాక్గ్రౌండ్ అంతా వైట్ వస్తుంది. వైట్ వస్తుంది బ్యాక్గ్రౌండ్. సరే వెళ్ళి ప్రయోగం కూర్చోండి, ఎందుకు నుంచున్నారు? అంతే అంతే. కూర్చోండి, ప్రోగ్రామ్ అంతా మీదే కూర్చోండి, టైం పడుతుంది. మీ అందరికీ తెలిసినట్లుగా మన మధ్యలో ఉన్నటువంటి నిర్మలా గారి యొక్క 50 years బర్త్డే వల్ల, సో ఈ స్పెషల్ అకేషన్ని వాళ్ళ అందులో ఆదివారం కూడా రావడం బట్టి మనందరితో పాటు జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ యొక్క 50 సంవత్సరములు ప్రభువు అక్క యొక్క హెల్త్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కానీ ఎంతో సహాయం చేస్తా, ప్రయాణాల్లో కానీ జాబ్ విషయంలో కానీ చర్చిలో అందరూ కూడా ప్రార్థన చేశారు. అందరికీ తెలుసు అక్క గురించి, అన్ని కుటుంబ పరిస్థితులన్నీ మీ అందరికీ తెలుసు. సో దేవుడు ఎలాగా కాపాడి ఆయన ఇచ్చినటువంటి గొప్ప ప్రొటెక్షన్ కొరకే కానీ, లేదంటే ఆదరణ కొరకే కానీ ఆంటీ గారు గురించి మీ అందరికీ తెలుసు. సో ఇలాంటి సమయంలో మీ అందరికీ తెలిసినట్లుగానే గీతా వాళ్ళు కూడా వేరే కంట్రీలో ఉన్నారు, వాళ్ళ వరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ యొక్క 50 years గోల్డెన్ సెలబ్రేషన్ని మనం ప్రారంభించుకుందాము. అక్క గురించి మీ అందరికీ తెలిసినట్లుగా ఒక ఇద్దరు ఎవరైనా కానీ ఒక 2 minutes షార్ట్ రిపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అక్క గురించి టెస్టిమోనీగా ఒక 2 minutes ఎవరైనా కానీ. ఒక్కరిగా బండి వేసుకుని వెళ్తున్నప్పుడు కూడా ఎంత కాపుదలో
అమ్మా నేను వచ్చేయమనమ్మా. అందరికీ తెలుసు అక్కడ మన నర్సింగ్ కాలేజీలో కూడా సేవ పెడతా ఉంటారు. బండి మీద ఎక్కడికైనా కానీ బండి మీద వెళ్ళిపోతూ ఉంటారు. వెంటనే అలా వెళ్ళి ఒక్కళ్ళు వెళ్ళి ఏదైతే ఒక ఆత్మైనా కానీ దేవుని రాజ్యంలో కలపడాలనేటువంటి ఆశతో ఆ సేవ చేస్తా ఉన్నారు. మనందరం కూడా ఎంతో నేర్చుకోవాలి. అక్కడే మనందరం కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. యవనస్తులు మరి ముఖ్యంగా యవనస్తులు ఊరిని అలసిపోతూ ఉంటారంటారు. కాలేజీకి వెళ్ళి వచ్చాము, స్కూల్కి వెళ్ళి వచ్చాము, అలసిపోయాము, మీరు రాలేమంటారు. ఆంటీ గారు మచిలీపట్నం నుంచి బైక్ వేసుకొచ్చి మళ్ళీ ఇలా చర్చకొచ్చేసేవాళ్ళు. మళ్ళీ అలాగే ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి మళ్ళీ సవరగూడ నుంచి మళ్ళీ గన్నవరం వెళ్ళి అలా దేవుని కొరకు ఆసక్తి కలిగి చేస్తూ ఉండేవాళ్ళు. పక్కన గారు మన మధ్య మనకి ఎంతో సంతోషం అన్నమాట. ఎందుకంటే ఎప్పటి నుంచి తెలుసు నిర్మలకు ఎప్పటి నుంచి తెలుసు అంటే నాకు 15 సంవత్సరాలు తెలుసు. మనం ఇంటికి వెళ్ళేటప్పుడు అన్నయ్య ఇంటికి వచ్చినాం. గుర్తులో వచ్చాక వస్తే అప్పుడే పరిచయం ఉంటాయి ఎక్కువగా. అయితే అక్కడ కూర్చొని మాట్లాడటం, అక్కడ పరిచయం ఉండటం, అన్నయ్య అక్కడ ఎక్కువగా ప్రేమించడం, కష్టాల్లో సేవకుల్ని ఎక్కువ ప్రేమించి మన సామాన్యం చూసే. ఎందుకంటే రైతుల్ని వెంబడించేవాడు మరి ఎలీషా, ఏలియా వెంబడి ఎలీషా దేవుని ఆత్మ దొరుకుతున్నట్టుగా ఆమె మరి ఎంతో చక్కగా అలా నడవడిలో నడవడం, ప్రేమించడం, స్నేహం చేయడం, అలా దేవుని సన్నిధిలో ఎరగటం మన మంచికి దేవుడు తీసుకొచ్చాడు. దేవుడు తీసుకొచ్చి కాకుండా దేవుని పరిచయంలో పాల్గొంటాను, దేవుని పని చేయడానికి దేవుడు ఏ కృపవరాలు ఉంది మన చక్కని సేవ వచ్చిన ప్రభు వాడుకుంటున్నారు. చక్కగా మరి అక్కడ కలిసి మరి కష్టాలు అనుకోకుండా కష్టాలు చక్కగా యవనస్తులు మరి పరిచయం చేయడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. మనలో ఉండడం ఆ కష్టాలు నమ్మకంగా చక్కగా సాక్ష్యం అనమాట. ఆ సాక్ష్యం ఎక్కువ ఉంటారు కదా, ఆ సాక్షి జీవితంలో సాక్ష్యం అనేది మనం నేడలాగా ఉంటామంటే కాబట్టి ఆ సాక్ష్యం కూడా చక్కగా సాక్ష్యం అనమాట. దేవుని కృపలో దాసి మన మధ్యలో ఉంచి మన సంఘంలో కలిపి మరి చక్కగా మనతో సహోదరిగా మనలో దేవుడు దయచేసి తన బిడ్డలకు కూడా ఆ బిడ్డ కూడా ఆవిడ పరిచయం చేయడానికి కానీ 10 వరకు క్రిస్మస్ టైంలో ఉంటా ఉండేది. దేవుడు ఎంత చక్కగా మరి మా విషయంలో తోడై ఉంది. మరి ఆ బిడ్డకి చక్కగా స్థిరపరిచి ఆమె వేదన లేకుండా ఆయన నమ్ముకున్న బిడ్డల్ని ఆదరించే దేవుడు కనుక సేవకుల ప్రార్థన ఎంతో బలమైంది. మనకు తెలియదు కానీ మనం ఏదో ఎందుకంటే ఎప్పుడు మనకి తెలిసిన మనుషులని కానీ ప్రేమించే మనుషులని కానీ ఆ ప్రేమ మనకు తెలియదు కానీ దేవుడు ఆమె వెంబడించే విధంగా మన దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. మనకు అనలేదు మనకు ఆ గ్రహింపు లేదు కానీ అక్కడ కూడా మన చక్కగా స్థిరపరిచి బిడ్డలను స్థిరపరిచాం. మరి ఆమె ఇంకా మనకు కొనసాగాలని దేవుడితో ఉండాలని, దీర్ఘాయుష్మంతురాలుగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, మరి అన్ని విషయాల్లో కూడా మనతో సహోదరిగా మనలో ఉండాలని దేవుడు చూపిస్తూ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఇక్కడ నిర్మలా ఆంటీ గురించి నేను చెప్పాలంటే నాకు ఆంటీతో చాలా తక్కువ పరిచయం. తను ఎంత బ్రేవ్గా ఉంటారో, తను ఎంత పేషెంట్గా, ఎంత ఓర్పుగా ఉంటారో, తను ఎంత ప్రేమగా ఉంటారో 2 లైన్స్లో చెప్పేస్తారు. ఏంటంటే ఎంత బ్రేవ్ అంటే ఏదైనా తప్పు ఉందంటే అది మొహం మీద చెప్పేస్తారో లేదో మీకు తెలుసు. కాకపోతే నా అనుభవం ఏంటంటే ఆంటీతో ఉన్నన్ని రోజులు నాకు తెలిసింది ఏంటంటే ఏదైనా తప్పు జరుగుతుందంటే
పిల్లల విషయంలో కానీ నర్సింగ్ కాలేజీలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ సంగతి నాకు తెలియదు. మన మధ్యలో ఏదైనా తప్పు జరుగుతుందంటే దాన్ని మొహం మీద చెప్పేస్తారు, వెనక ముందు ఆలోచించరా అండి. నెక్స్ట్ ప్రేమ విషయం అంటారా, తన ప్రేమ మీకు నాకన్నా మీకే ఎక్కువ తెలుసు. అలాంటి ప్రేమ కలిగినటువంటి ఆంటీ మన మధ్యలో ఉండటం మనకి చాలా గర్వంగా ఉంది. నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది, ప్రైడ్గా ఉంది. ఏదో నాకు వచ్చిన ఇంగ్లీషు. అంతేకాకుండా తను ఏంటంటే మనలో ఒకళ్ళుగా ఉండటం మనకు చాలా గొప్ప విషయం. తను ఇక్కడ ఉండగలిసినటువంటి తను కాదు. నాకు ఏంటంటే తెలిసింది తన రేంజ్ ఏంటో తనకు తెలుసు, మనందరికీ తెలుసు. కానీ మన మధ్యలో ఉండి మనతో ఒకళ్ళగా ఉండి మనలో ఒకళ్ళగా ఉండి మనల్ని ప్రేమిస్తూ మనలో ఉన్నటువంటి ఏదైనా వాక్యం చెప్పాలన్నా సరే, ఏదైనా మాట్లాడాలన్నా సరే, మీరు ఇది చేసేయండి, ఇది ఇంతే, దానిని కొనుక్కోవద్దు, సనగొద్దు, ఏదైనా చేయాలనుకుంటారా చేసేసేయండి అని కఠినంగా చెప్పేస్తారు, ప్రేమగా చెప్పేస్తారు. ఎంత దయ ఉంటుందో అంత కఠినంగా మాట్లాడతారు. ఏదైనా బయట కానీ ఎట్లా అయినా మన ఆడపిల్లలు కానీ బాయ్స్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళ పద్ధతులు బాగోకపోయినా సరే నువ్వేంటి ఇలా ఉన్నావని చెప్పేసేస్తారు. నేను కాలేజీలో ఆంటీని చూసింది ఇది. ఆంటీ దగ్గర ఉన్న ఓర్పు ఎలా ఉంటుందంటే, ఆంటీ పిల్లలు పిలిచినా వాళ్ళు పలకకపోయినా సరే ఏం చేస్తారంటే తన పని తను చేసేసుకుంటూ ఉంటారు. అంత ఓర్పు కదా మనిషి ఆంటీ. అది ఆంటీకి తెలుస్తుంది. వన్స్ అగైన్ ఆంటీ, హ్యాపీ బర్త్డే ఆంటీ. ఎదురు వచ్చి మన తిరుమలకి ఒక బొకే ఇస్తారు. నెక్స్ట్ నేమ్స్ కూడా అనౌన్స్ చేస్తాం. తర్వాత సిస్టర్ మణి, సిస్టర్ దీవెన ఇద్దరు రెడీగా ఉన్నారు ఒక బొకే ఇవ్వడానికి. సరే ఇలా తిరగండి. మనకు లేదు డాడీ, మేము అడుగు. సిస్టర్ రజనీ రమేష్ గారు, దీవెన సుభాషిణి, సిస్టర్ సుభాషిణి అక్కడ ఆంటీ ఇట్లా జరగండి, కొంచెం క్లోజ్ వస్తే పిలుస్తాండి. తల్లి వెళ్తే వెళ్తాడు, వస్తాడు, మళ్ళీ వస్తాడు. మన మధ్యలో దేవుడిని ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తాం. నేనేం చెప్పొద్దా? చెప్పాలంటే ఎవరైనా అక్క చెప్తారు. మరి చెల్లి నిర్మల గురించి చెప్పాలని చాలా ఉంది, చాలా పెద్ద స్టోరీ ఉంది, అదంతా చెప్పే టైం లేదు. తనకు పరిచయం అయిన దగ్గర నుంచి తనను బాగా అధ్యయనం చేసినట్టుగా మాతో పెద్దగా ఉంటుంది. అది మనం చెప్పినట్టుగా మరి చిన్న విషయమైన అంత ఓపిక చెప్పేస్తుంది. చెప్పవచ్చని చెప్పకూడదా, నేను చెప్తే ఏమవుతుంది, చెప్తే అవ్వాలని ఆలోచిస్తుంది. కాబట్టి డైలీ రోజు తన మనసులో ఉంటుంది. చూడటానికి మరి మనం బాగా చెప్పినట్టుగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, స్ట్రైట్గా ఉంటుంది అన్నట్టు ఉంటుంది. కానీ తన మనసు చాలా సున్నితంగా ఉంటుంది.
నేను ఎప్పుడు కూడా దేవుని పని చేయాలంటే ఆ తప్ప అనేది తన దగ్గర నేను చూశాను కాబట్టి అదే ఎందుకు ఈ టైం వేస్ట్ చేసుకుంటూ రక్షణ కొద్ది ఇన్ని సంవత్సరాలు ఏంటి ఇన్ని సంవత్సరాలు విధానాన్ని వేస్ట్ అయిపోతామని ఎందుకు దేవుడి కోసం ఏం చేయకుండా వృధా అయిపోతామని చెప్పినప్పుడు తను మంచిగా మనసుతో ఆ మాట తీసుకుని దేవుని పరిచయకి నాతో కూడా మరి నరసింహ హాస్పిటల్ రావడానికి దేవుడు తనకు మనసు ఇచ్చారు. దేవుడి కోసమే నేను ఏం చేయలేకపోయాను నా కోసం సిద్ధ చేసుకున్నానని ఇంకా అప్పటి నుంచి అలా ప్రార్థన చేసుకుంటుంది. అలా ప్రార్థన చేసుకోవడం అరే ఎందుకు ఇలా ఉన్నాను ఇంకా బుధవారం శనివారం ఆదివారం రావడం వచ్చి కూర్చోవడం ఇంతవరకు తను ఇన్ని సంవత్సరాలు గడిపేసింది. ఇలాగ తను వృధా అయిపోవడం కదా సంవత్సరాలు. కానీ 2-3 సంవత్సరాల నుంచి మన దగ్గరకు వచ్చిన తర్వాత మరి మన విజయవాడలో మరి ఇక్కడ మన సెంటర్లో మరి లేడీస్ మీటింగ్లో కానీ మన యానివర్సరీలో కానీ మన స్టూడెంట్స్ దగ్గర కానీ అనేక విధంగా దేవుడు తనని వాడుకోవడం మనం చూస్తున్నాము. దేవుడు తనని దీవించాలని మనం అందరూ కోరుకుంటాము. ఈ సమయంలో మనతో ఉండడం నిజంగా ఇది మనకి ధన్యత భాగ్యంగా మనం పెంచుకోవాలి. ఎందుకంటే తనకి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, ఎప్పటి నుంచో ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. అయినా కూడా మరి దేవుడిని ప్రేమించడం అనేది తన దగ్గర మనం ఎంతో నేర్చుకోవాలి. దేవుడిని ప్రేమించడం అనేది దేవుడిని పరిచయం అనేది నిస్వార్థంగా చేస్తుంది, ఎంత హార్డ్వర్క్గా చేస్తుంది, ఎంత దూర ప్రయాణంగా చేస్తుంది. మరి ఒకటే కాదు ఇద్దరిని ఇచ్చుకోవాలని తనకి వాహనం తన బైక్ అనమాట. తన హృదయంలో వచ్చేటువంటి ఆ యొక్క హృదయపూర్వకమైనటువంటి సేవలో మరి దేవుడు ఎంతగానో తనని వాడుతూ ఉన్నారు. ప్రభు చక్కగా తన ద్వారా అనేక బిడ్డలు రక్షించబడడానికి మేలు పొందడానికి తనని ఒక ఛానల్లోనే తనను వాడుతూ ఉన్నారు. తన నోటికి బోధగా ఉండి తనను బలపరుస్తూ వచ్చారు. మరి మంచి ఆరోగ్యంలో కూడా తనని మరి దేవుడు దీవించాలని మనం ప్రార్థన చేద్దాము. అంతేకాదు దేవుడు వాక్యం మాట్లాడుతున్నాం. యెషయాలో 66:12 వచ్చిన చదువుతారా బైబిల్ ఉందా? అయితే తన గతకాలంలో తన జీవితంలో ఎన్నో మేలు చేశారు. తన చదువుకుంటే పెళ్ళైన తర్వాత తను ప్రమోషన్ కోసం తను ఒక డిగ్రీ పూర్తి చేయడం అలా జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా నియమిస్తుంది. 1 రోజు 2 రోజులు చదివింది, అంతే 2 రోజులు చదివేసి ఎగ్జామ్ రాసి వచ్చింది. 2 రోజులు చదివింది, ఒక ఆంటీ హెల్ప్ తీసుకుంది. 2 రోజులు చదివింది, ఎట్లయితే తను పాస్ అయిపోయింది. సుధా మేడం మన ఓపెనింగ్ యాక్టివిటీ వచ్చారు కదా, సుధా మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ వచ్చేసారంటే 2 రోజులు చదువుకుని ఆ డిగ్రీ పూర్తి చేసింది. కేవలం దేవుడి కృప, దేవుడు తనని ప్రేమించడం ఒకటి, పూర్తిగా దేవుడిని ఆధారపడి విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ గొప్ప కార్యం చేశారు. తర్వాత తన జాబ్లో మరి చూడండి తన ఉన్నటువంటి ఆ జాబ్ పొజిషన్ చూస్తే ప్రతిరోజు 10,000 సంపాదించారు. లంచాలు తనకు వచ్చేటువంటి శాలరీ కాకుండా తనకు వచ్చేటువంటి లంచాలు వెనక నుంచి ముందు నుండి కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ కూడా చాలా తీసుకోవచ్చు. రోజుకి 10,000 రూపాయలైనా కనీసం తీసుకోవచ్చు. కానీ ఒక ఎడం చేతి కూడా తను ₹1 కూడా తను తీసుకోదు. ఎందుకంటే దేవుడు భయం కలిగి దేవుడు చూడాలనేటువంటి గమనంతో ₹1 తీసుకుంటే ₹2 నాకు నష్టపోతుందని తనకు తెలుసు. దేవుడు వాగ్దానం ఏంటి? లంచముందు గుడారంలో కాల్చేయడం. కాబట్టి ఎప్పుడు కూడా తను అలాంటి లంచాలను తీసుకుని సంపాదించుకుందామని మనసు ఎప్పుడు లేదు. దేవుడు దైవాల అంత సమృద్ధిగా ఇచ్చారు, ఆయన ఎంతగా సంపాదించుకోవచ్చు. కానీ ఎన్నడూ వెనక్కి తిరిగి కానీ అవిశ్వాసం కానీ ఎప్పుడు తన నోట్ల నుంచి అవిశ్వాసం మాటలు ఎప్పుడు కూడా మేము వెళ్ళాలి. తన ప్రార్థన చేస్తుంది, మరి మనం కూడా ప్రార్థన చేస్తుంది తన కోసం. ఇది చేయాలక్క, ఇది చేద్దామక్క, ఇలా ప్రార్థన చేద్దామక్క అంటే మన తనే అంటుంది. దేవుడు చేస్తాడండి, ఏమంటుంది? ప్రార్థన చేద్దాం అనుకున్న తర్వాత తనే సంవత్సరం ఏంటంటే దేవుడు చేస్తాడండి, దేవుడు తప్పకుండా చేస్తాడు, దేవుడు అర్థం చేస్తాడు, దేవుడు ఇష్టపడి దేవుడు మరి తనకి మంచి హృదయాలు ఇచ్చారు. చీకటి నుంచి వెలుగులోకి తనను ఆకర్షించుకున్నారు. మరి అంతగానో దేవుడు తనని దీవించారు. తనకి ఇచ్చినటువంటి ఒకే ఒక గీత ఎక్కడంటే తను చర్చిలో ఉన్నప్పుడైనా గీత ఎక్కడుందంటే మమ్మీ ఎక్కడ ఉంది, మమ్మీ ఎక్కడ ఉన్నాయంటే గీత దగ్గర ఉంది. అంత చక్కని ఫ్రెండ్స్ రిలేషన్ మన దగ్గర ఉంటుంది అనమాట. మంచి ఫ్రెండ్షిప్ మన ఇద్దరు మధ్య విడవని ఎడబాయినటువంటి ఫ్రెండ్షిప్. ఎందుకంటే గీత చిన్న వయసులోనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి తనకి మమ్మీ తన సర్వస్వం అన్నమాట. పర్లోక పుట్టండి యేసుక్రీస్తు అయితే మమ్మీ మాత్రం తనకి సమస్తం డాడీగా తల్లిగా
ఉన్నారు, ఆలకించుడి. నదివలే సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యము అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహము వలె మీ యొద్దకు దారి రాజేతును. మీరు చంకను ఎత్తుకొనబడగరు, మోకాళ్ళ మీద ఆదరించబడతారు. మీ ఎముకలు లేక గడ్డి వలె యెహోవా హస్తబలము ఆయన మరి ఈ మాట తనకి నేను చెప్పాలనుకున్నాను అన్నమాట. దేవుడి యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఆశీర్వాద ఫలము తను అనుభవించాలని మరి తనని నిండాగా తనను ఆశీర్వదిస్తూ మరి తన బ్రతుకాలంతా కూడా మరి మంచి ఆరోగ్యంతో తన ఆయుష్కాలమంతా కూడా దేవుని చేత దేవుని దయ పొందుకుంటూ దేవుని కృపలో ఎదగాలి, ఫలించాలి, వృద్ధి పొందాలి, పరలోకంలో గొప్ప చాలా ధనము సంపాదించుకోవాలి. ఈ లోకంలో చాలా సంపద ధనము కూడా వచ్చాయి. పరలోకంలో ఎంత ధనము ఉందో అది తనను లెక్క వేసుకుంటూ ఆ ధనము తను సంపాదించుకోవాలని మరి తనని ఆశీర్వదిస్తూ మేము ఆదర్శి విజయవాడకి 2006 సంవత్సరంలో వచ్చింది. 2006 సంవత్సరం అప్పటి నుంచి అప్పుడు సేవకులు అక్కడి నుంచి మాలో చాలా నేరుగా మా స్నేహితుల్లో చెందినారా తోడులారా మాకు విషయాలు మరి దేవుడి ప్రేమలో దేవుడి ప్రేమలో ఇంచుమించుగా నేను క్యాలెండర్స్ సేల్ చేసే టైంలో దగ్గర 500 క్యాలెండర్లు ఇంటికి తిరిగి వాళ్ళ ఆఫీసర్కి కానీ వాళ్ళ స్టాఫ్కి కానీ మరి చాలామంది పరిచయం లేని వాళ్ళ దగ్గరికి అంత ధైర్యం వెళ్ళలేదు, అంత ధైర్యం లేదు, అస్సలు పరిచయం లేని వాళ్ళు వాళ్ళకి హిందువులా క్రిస్టియన్సా అనేది ఆ వ్యత్యాసం తెలిసేవారు. అలాగా దగ్గర ఇంచుమించుగా 500 క్యాలెండర్లు తన అమ్మకాయని డబ్బు పెట్టి కొట్టేది. మరి అమ్మేదో లేకపోతే కొన్ని తెలియజేసేది తెలియదు కానీ మొత్తానికి 500 క్యాలెండర్ నేను చేయగలను. ఆసక్తి దేవుడి పట్ల కనుక్కునేటువంటి ఆసక్తి మరి ప్రేమ అన్న చెల్లి సంబంధం మరి చాలా ఒకలాగా మాలో ఒకటి కదా ఇప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే అనుభవాన్ని అదే అభిప్రాయాన్ని నేను కలిగి ఉన్నాను. కోవిడ్ టైంలో తనకు ఆశపెట్టి మరణం వరకు పెరిగింది. ఇంచుమించుగా ఆల్మోస్ట్ ఇంకనో హోప్ అనమాట, నిరీక్షణ లేదు, తిరిగి వస్తుందనేటువంటి తిరిగి లేనటువంటి పరిస్థితులు కూడా దేవుడు మరి శరీరంలో వచ్చి మరి ఇంత శ్రేష్టమైన ఉన్నతమైన పరిచయంలో దేవుడు చక్కగా వాడుకుంటున్నాడు. మరి కేవలం అటు తిరుగుతూ క్యాలెండర్స్ లేకపోతే వాళ్ళకు అక్కడికి చేసింది కానీ ఇప్పుడు కనుక ప్రయోజనాలుగా దేవుడిలో ఉత్సాహంగా స్త్రీల మధ్య పరిచయంలో వాడబడినటువంటి ఒక మంచి పరంగా యువతల మధ్య వాడబడినటువంటి మంచి పరంగా మనకి కూడా కానీ రకరకాల పనులుగా అన్ని విధులుగా దేవుడి పరిచయంలో ఏదో రీతిగా సాధనమైనటువంటి దేవుడు సహాయం చేశాడు. మరి ఇంకొక కార్యం మనతో కలిసి కూడా అన్ని విషయాల్లో తన యొక్క సమయాన్ని తన యొక్క అనుభవాన్ని పాల్గొనటువంటి అనుభవాన్ని మనతో కలిగినందుకు నేను కూడా
పరిశుద్ధమైన తండ్రి ప్రభా ఆయన చెల్లెలని ప్రేమించి సంవత్సరం తయారీను తన శిరస్సు మీద చేసినట్లే స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవుని సమయంలో నమ్మదగిన సహాయకుడిగా పర్యవేక్షణలో మా ప్రభావాన్ని ప్రేమించి దీవించి నేటి తండ్రి నిండుగా 50 సంవత్సరాలు పరిచయం చేస్తున్న ఎన్నో ఆయన తండ్రి ఆయన కఠినమైనటువంటి పరిస్థితులు మా ప్రభావ కష్టకరమైనటువంటి అనుభవాలు ఆయన వాటిని రుచి చూస్తూ వాటిలో ప్రభావ నిన్ను విడిచిపెట్టకుండా ఆయన మరి మా ప్రభావ నిన్ను విడిచిపెట్టకుండా నేను భక్తులని మీ వెన్నంటి విడిచినటువంటి తన ఆత్మీయ మా ప్రభావ ఇదిగో తండ్రి తనకిచ్చినటువంటి మా ప్రభావ ఆయన మరి తన కుటుంబీ కళలుగా చేశారు. తండ్రి తనను విశ్వాసంలో యోగురాలుగా విశ్వాసంలో ఐశ్వర్యవంతురాలుగా ఆయన మీ కుటుంబానికి తెలియదు కానీ మాకు తెలుసుకోవాలి. తన విశ్వాసం అనగా దేవుడితో తన నడిచినటువంటి ఆ అనుభవం, దేవుడితో తన ముడిపెట్టినటువంటి జీవితము ప్రభావ ఎంత విలువైనదో ప్రభావ దేవా మీ కృతజ్ఞతలు చెల్లించబడి స్తుతిస్తున్నాను. కష్టకాలంలో నమ్మదగిన దేవుడుగా ఆయన తండ్రి మరణపడకపోయింది ప్రభావ శరీరాలుగా ఇదిగో మా మధ్య ప్రభావ ఆరోగ్యవంతురాలుగా మీరు ఇచ్చినందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా ప్రభావ మీరు దయచేసి మంచి ఆరోగ్యం తన ముందు సంవత్సరాలు కూడా ప్రభావ ఆశీర్వాదకరమైన సంవత్సరాలుగా సంపూర్ణ మేలుకరమైన సంవత్సరాలుగా తన ఈ కుటుంబానికి ఆశీర్వాదకరమైన మా ప్రభావ సంవత్సరం తయారు చేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకోవద్దు. ఈ మంచి సమయం తల్లి ఇది పరిశుద్ధం కావడం కూడా మా ప్రభావ ఈ మందిర ఆవరణలో ప్రభావ ఆయన మా ప్రియ సహోదరి సహోదరుల మధ్యలో తన పరిచయం చేసేటువంటి సాధనంగా ఇది మనకి నిలబడగలుగుతున్నందుకు స్తోత్రాలు. మీరు దీవించమని ఉన్న సమయం ఆశీర్వదించమని Let's move to the cake cutting ceremony. We'll sing Reshadi showers of blessing, Ashirwadam Amita, Adam and మీ అందరికీ వందనాలండి. ఈరోజు నాకు బర్త్డే చేసుకోవడం అంతగా ఇష్టం ఉండదు, కానీ అక్క సర్ప్రైజ్గా ఇదంతా అరేంజ్ చేశారు. మా పాప అంటూ ఉంటుంది, మా పాప నాకు కూడా ఇష్టం ఉండదు, కానీ దాన్ని సర్ప్రైజ్గా ఎక్కడో ఒకటి ప్రోగ్రాం పెట్టి పిల్లల చేత ఎక్కడికి వెళ్దామని చెప్పి తీసుకెళ్ళి అక్కడ పార్టీ ఇస్తూ ఉంటారు. కానీ ఈరోజు మీ మధ్యలో దేవుని పిల్లల మధ్యలో ఈరోజు అరేంజ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. నిజమే, హోటల్కి వెళ్తే ఆ పిల్లలు ఏదో అరేంజ్ చేస్తే ఒకళ్ళు ఇద్దరు తినేవాళ్ళం, కానీ మీ అందరి మధ్యలో నన్ను ఇలాగా కేక్ కటింగ్ పెట్టినందుకు నిజంగా చాలా హ్యాపీగానే ఉంది. కానీ నిజంగా దేవుడు ఈరోజు ఆవుకిచ్చి ఆరోగ్యం ఇచ్చి మీ అందరి మధ్యలో వచ్చినందుకు దేవుడిని ఎంతగానో నేను స్తుతించాలి. 8 సంవత్సరాల క్రితంలో నేను చదువుకోవాల్సిందని బ్రతికాను. దేవుడు బ్రతికించినందుకు మీ అందరి కోసం నాకు చేతనైన వరకు నా శక్తికి మించి చేయలేను, కానీ దేవుడిస్తే ఎంత పనైనా చేయగలము, ఎంత ఆరోగ్యం ఇస్తే ఏదైనా చేయగలము. మీ అందరి కోసం మీ అందరి మధ్యలో ఉండేలాగా దేవుడి ఇక్కడ పెట్టినందుకు నేను చాలా హ్యాపీగా చేసుకున్నాను. హిందూ కుటుంబం నుంచి వచ్చినప్పుడు మా బంధువులు ఫంక్షన్స్ చేసినప్పుడు నేను వెళ్ళేదాన్ని కాదు. వెళ్ళకపోతే మీ ఇంటికి ఎవరు వస్తారు, మీ అమ్మాయి పెళ్ళికి ఎవరు వస్తారు, మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఎవరు వస్తారు అని అనేవాళ్ళు. మా ఇంటికి రాకపోతే నేను మీ ఇంటికి ఎందుకు వస్తాము అనేవాళ్ళు. అప్పుడు నేను ఒకటే అనుకున్నదాన్ని, నాకు ఇంతమంది ఉన్నారు కదా బంధువులు, వీళ్ళే కదా నా వాళ్ళు, ఆ బంధువులు లేకపోతే ఏంటి నాకని నేను ఎవరింటికి వెళ్ళేదాన్ని కాదండి. వాళ్ళందరూ అన్నీ మొత్తం ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు, కానీ నేను ఏనాడు రక్షణ పొందిన దగ్గర నుంచి ఏ ఒక్కరి ఫంక్షన్కి నేను వెళ్ళలేదు. నేను ఒకటే అనుకున్నదాన్ని, నాకు ఇంత దేవుడి పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళే నా బంధువులు, ఇంక నాకెందుకు మా బంధువులు అని చెప్పి వదిలేశాను. అలాగే ఈ రోజున నాకు ఎవరు లేకపోయినా మీరందరూ నా బంధువులు, నన్ను ప్రేమించేవాళ్ళు. ఇంతమంది ఉన్నారు, ఏం కావాలి ప్రేమించారు.
కూతురు గీతా కోసం రోజు చేశారు. మీ అందరి ప్రార్థన వల్ల దేవుళ్ళు అక్కడ ఎదుగుతూ ఉన్నారు. ముఖ్యంగా అక్క చాలా నేను 2006 జూలైలో ఈ విజయవాడకి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రీనా దగ్గర పరిచయం చేశారు. నాకేం కావాలో అన్నీ చూసి చెప్పమని, ఒక ఇల్లు చూడడానికైనా ఇక్కడ ఏదైనా గ్యాస్ అన్నీ కూడా అప్పటి నాకు చాలా గుర్తున్నాయి. అన్న వాళ్ళని అలాగా నాతో ఉంచి ఈ ప్రేమ అంతం వరకు చనిపోయే వరకు ఈ బంధం ఈ రిలేషన్షిప్ దేవునిలో దేవుని ప్రేమలో ఎలాగే అంటి పట్టుబడాలని నేను మన ఆశీర్వాదముల మీద ఆరాధన నుంచి 59వ పాట పాడుకుంటూ కేక్ కట్ చేస్తారు. పెద్దవాళ్ళు డాడీ మమ్మీ కేక్ కట్ చేస్తారు. నెక్స్ట్ సీనియర్స్ ఎవరంటే కేక్ చేసుకోవాలి. ప్లస్ కేక్ ఆశీర్వాదం అక్క ఇద్దరు హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టరా. ప్రేమ రించుము దేవా హ్యాపీ బర్త్డే ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆంటీ ఒక ఇద్దరు రమ్మనుకోండి. ఆంటీ రండి ఆంటీ పద్మండి ఇటు తిరిగి పెట్ట పండు ఫోన్ పడుతుంది, నీకు స్పెట్స్ పడుతుంది. జూమ్ చేయి కావాలంటే కానీ కెమెరాలో తీసినా అండి. గ్రీటింగ్స్ చెప్పేవాళ్ళు కూడా రండి.
రండి. నా స్నాక్స్ ఉన్నాయి అందరికి. దయచేసి అందరూ స్నాక్స్ తీసుకుని కొంచెం ఇటు తిరుగు. సుకన్య, నీ దగ్గర మైక్ ఉందా? అంకుల్ నీ దగ్గర మైక్ ఉందా? లేదు అంకుల్ అని లాగేసుకున్నాను. మైక్ ఉందా? ఏం పాట? ఏం పాట? ఇంకొకటే పాడేసా అసలు అరే అదొకటి ఇదొకటి ఉండరా. ఈనాడే మైక్ ఆన్ మరి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ నేను చేయాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు మరి ఆశపడ్డారు అందరికీ ఇలా చేయాలి. ఎంతమందికి 50 చేసి చెప్పండి. చెప్పరా అసలు ఎవరు చెప్పడం లిడియా గారు చేయండి. నేను కూడా నాకు కూడా చేయండి. 50 సంవత్సరాలు ఎందుకంటే ప్రాముఖ్యమైనటువంటి కట్టడం కాబట్టి అది కూడా ఆదివారం వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా. ఓకే, ఎంతమందికి 50 దగ్గర ఉన్నారు? 50 దగ్గర యవనస్తులు ఎత్తున్నారు అందరూ. అరే బర్త్డే పార్టీ చేస్తాం రా. బర్త్డే పార్టీ కోసం ఏజ్ పెంచుకోమాకండి. కేక్ పెట్టారమ్మా. నేను అందరి పేరు చెప్పలేను. అన్నా అందరు కేక్ పెట్టారా? ఏంటి ఇవ్వరా? అవన్నీ ఏంటి? రేచల్ పడతా. అటెల్లు కాబట్టి మీ ఆ డేట్ చెప్తే అన్ని వారికి చెప్పండి. ఓకే ఓకే సుప్రజ చెప్పండి. పాట ఏదో పెడుతున్నారుగా? ఓకే బెండిక్షన్ బ్లెస్సింగ్ అయిపోయిందా? షవర్స్ పడేసావా? ఆశీర్వాదం పడేసావా? ఓకే, మన తండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మరింతగా ఈరోజు పుట్టినదినము సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి చెల్లి నిర్మలాకి తన కుటుంబమునకు సదాకాలంతో కాపాడుగా. ఆమేన్. పిల్లలకి కేక్, చిన్న పిల్లలకి పెద్దవాళ్ళందరూ వచ్చి కేక్ పెట్టండి. ఏంటి బాబు నానందం తీసుకో. మా జ్యోతి అందరూ వచ్చారు. లవణ్య, మణి, శ్రావ్య కేక్ పెట్టండి. నాదా అన్ని తగ్గుతాయి. గుర్తుపడరా మీరు? ఆంటీ ఆంటీ అటు సైడ్ వెళ్ళండి. బాబులు పప్పి అని పిల్లలు ఎవరైనా అంకుల్ వెనక్కి పప్పి దయచేసి ఇస్తారు మీరు అందరూ ఎందుకు చేయాలి? తొందరగా వెళ్ళి పద్మాటి
Ready? గిఫ్ట్ అన్నయ్య గిఫ్ట్ అన్నయ్య గిఫ్ట్ అన్నయ్య అయిపోయిందా?